నమస్తే, వెల్కమ్ టు మహిళా ఆరోగ్యం. నేను మీ యాంకర్ ఉష. చాలామంది ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లల్ని తీసుకోవాలనుకుంటూ ఉంటారు వాళ్ళకున్న కొన్ని కారణాల వల్ల. సో అన్ని విషయాలలో ఇది వర్కౌట్ అవుతూ ఉంటుందా? అంటే ఒకసారి ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్న తర్వాత మళ్ళీ పిల్లలు కావాలి అంటే అసలు ప్రొసీజర్ ఏంటి? నార్మల్గా మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందన్న వాటిపైన మనతో పాటు గైనకాలజిస్ట్ డాక్టర్ సరళ గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే ఉషా. ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పిల్లలు కావాలనో, లేదు అంటే సడన్గా పిల్లలకి ఏదన్నా అయ్యి మళ్ళీ తీసుకోవాలనో, కారణం ఏదైనా సరే మళ్ళీ కావాలనుకుంటూ ఉంటారు. మళ్ళీ దాన్ని ఆపరేషన్ చేసి పిల్లల్ని తీసుకునే ఛాన్స్ ఉంటుందా? సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుంది అంటారు? మళ్ళీ ఆపరేషన్ తర్వాత, ట్యూబెక్టమీ ఆపరేషన్ తర్వాత మళ్ళీ రీజాయిన్ చేయడాన్ని రీకెనలైజేషన్ అంటాము. సో ఆపరేషన్ అప్పుడు ఏం చేస్తాము, రెండు ట్యూబ్స్ని డిస్కనెక్ట్ చేస్తామన్నమాట, కనెక్షన్ని తీసేస్తాం. దాన్ని ట్యూబెక్టమీ ఆపరేషన్ అంటాం. ఈ ట్యూబెక్టమీ ఆపరేషన్ రెండు రకాలుగా చేస్తాం. ఒకటి ల్యాప్రోస్కోపీ, ఒకటి ఓపెన్. దాన్నే మామూలుగా చెయ్యి ఆపరేషన్, కరెంట్ ఆపరేషన్ అని అంటారు. సో చెయ్యి ఆపరేషన్ అంటే ఏంటంటే ఈ ట్యూబ్ని రెండు భాగాల కింద కట్ చేస్తామన్నమాట, దాన్ని చేయం. అదే కరెంట్ ఆపరేషన్ అంటే ల్యాప్రోస్కోపీలో ఏం చేస్తామంటే ఈ ట్యూబ్ని కట్ చేయం, ఒక రింగ్స్ తొడిగిస్తామన్నమాట దానికి. అంటే కటింగ్ ఏమీ ఉండదు. సో ఈ రింగ్స్ తొడిగించి వదిలేసినప్పుడు అది బ్లాక్ మూసుకొని ఉంటుంది తప్ప కట్టింగ్ అనేది ఉండదు. సో ల్యాప్రోస్కోపీ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి రీకెనలైజేషన్ చేస్తే సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుంది. మళ్ళీ నార్మల్ అయిపోతాయి ట్యూబ్స్ని మళ్ళీ అతకబెట్టేస్తాం, ఆ రింగ్స్ తీసేసి దాన్ని సెట్ చేసేస్తాం, ట్యూబ్స్ కెనాల్ ఫామ్ అయిపోతుంది. అదే చెయ్యి ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే రెండు భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది కదా, ఆ ట్యూబ్ని తీసుకొచ్చి మళ్ళీ అటాచ్ చేయాలన్నమాట. సో దాంట్లో సక్సెస్ రేట్ మనకి 40 to 50% ఉంటుంది. ఓకే. చెయ్యి ఆపరేషన్ చేసుకున్న వాళ్ళలో. కరెంట్ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళలో 80 to 90% సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. సో ఈ కొంతమందికి బ్లాకేజెస్, ట్యూబ్స్ బ్లాకేజ్ అనేది ఇన్ఫెక్షన్ వల్ల, కొన్ని రకాల పాలిప్స్ వల్ల, కొన్ని రకాల అతుకుల వల్ల ఉంటుంది. వాళ్ళకి రీకెనలైజేషన్ చేయడం అనేది చాలా ఈజీగా ఓపీ బేసిస్లో, అంటే కింద నుండి వెళ్ళి ఒక క్యాన్యులా పంపించేసి ఓపెన్ చేసే పద్ధతి. ఈ ట్యూబెక్టమీ తర్వాత ఓపెన్ చేసే పద్ధతి రీకెనలైజేషన్ టెక్నిక్. అది కూడా పెద్ద ఆపరేషన్ ఏం కాదు, భయపడాల్సిన అవసరం లేదు. చిన్న ప్రొసీజర్, అంటే 1 day హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది. ల్యాప్రోస్కోపీ ద్వారా చిన్న కటింగ్ ద్వారా కెమెరాని పంపించేసి ఆ ట్యూబ్స్ని మళ్ళీ అతకబెట్టేస్తామన్నమాట. సో ట్యూబ్ని అతకబెట్టేసినప్పుడు ఆ ట్యూబ్ కెనాల్ ఫామ్ అయిపోతే ఎగ్ రిలీజ్ అయిపోయి ఎంబ్రియో ఫామ్ అయి యూట్రస్లో కూర్చుంటుంది. ప్రెగ్నెన్సీ రావాలంటే ఏంటి, మనకు ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి. సో ఆ ట్యూబ్స్ని రెండు ఓపెన్ చేసి పెడతామన్నమాట. దాని ద్వారా మీకు 35 years లోపల ఉన్నారు, ఎగ్ క్వాలిటీ బాగుందని అంటే ఖచ్చితంగా న్యాచురల్గా ఈ రీకెనలైజేషన్ సర్జరీ చేయించుకోవడం బెస్ట్ ఆప్షన్. అడుగుతుంటారు డైరెక్ట్ IVF వెళ్ళిపోనా అని చాలా మందికి డౌట్ కూడా. సో IVF కూడా ఒక ఆప్షన్, బట్ దాంట్లో కూడా మీకు 100% ఎవ్వరు కూడా సక్సెస్ రేట్ ఇవ్వరు IVFలో కూడా. సో మీకు క్వాలిటీ ఎగ్ బాగున్నప్పుడు, ఏజ్ ఉన్నప్పుడు మీరు మళ్ళీ రీకెనలైజేషన్ సర్జరీ చేయించుకొని న్యాచురల్ పద్ధతిలో ట్రై చేయడం బెస్ట్ ఆప్షన్. అంటే మనకు ఫైనాన్షియల్ బర్డెన్ ఉండదు, న్యాచురల్ వేలో అయిపోతుంది. మాకు టైం అయిపోయి 35 years దాటిపోయింది, ఎగ్ క్వాలిటీ తగ్గుంది. కొంతమంది 35 years ఉన్నా కూడా ఎగ్ క్వాలిటీ బాగుంటుంది వాళ్ళకి. సో AMH అనే టెస్ట్ చూసుకొని AMH బాగుంది అన్నప్పుడు రీకెనలైజేషన్కి వెళ్ళడం బెటర్, మళ్ళీ రీఆపరేషన్ చేయించుకోవడం బెటర్. ఏజ్ అయిపోతుంది, ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది అన్నప్పుడు IVFకి వెళ్ళడం బెటర్ ఆప్షన్స్ అన్నమాట. సో ఖచ్చితంగా ఎన్నో కొత్త టెక్నాలజీ. బేబీ కొంతమందికి 10 years తర్వాత బేబీ డెత్ అయిపోయి ఉంటుంది, చాలా లాస్ అయిపోయింది, ఇంకో బేబీ అన్హెల్దీగా ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి అన్నమాట. కొందరి రీజన్స్ వింటే చాలా బాధ అనిపిస్తుంది, వాళ్ళకి ఎలా అయినా మళ్ళీ చెయ్యాలి. క్యాన్సర్, చిన్న ఏజ్లో క్యాన్సర్ వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా క్యాన్సర్తో చనిపోయిన బేబీస్ ఉన్నారు, ఇంకో బేబీ అన్హెల్దీగా ఉన్న బేబీస్ ఉన్నారు. 2 చాలు అనుకొని అప్పుడు ఆపరేషన్ చేయించుకొని సో ఇలాంటి యాక్సిడెంటల్గా పోయిన పిల్లలు, ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి. సో వాటిలో మనం ఖచ్చితంగా ఎగ్ క్వాలిటీ ఉన్నప్పుడు రీకెనలైజేషన్ 100% చేయించుకోవచ్చు, ఎలాంటి నష్టము ఉండదు. చాలా రేర్ ఎక్టోపిక్ వస్తుందని కొంతమంది భయపడుతుంటారు, మళ్ళీ ఆపరేషన్ చేస్తే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వస్తుందట అని. అందరికీ ఉండదు, అది చాలా వెరీ రేర్లీ, 1000లో 0.01%. దానికోసం మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎక్టోపిక్ ఉన్నది అంటే ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుంటే రిస్క్ ఏమీ ఉండదు మనకి. సో వెరీ రేర్ ఛాన్స్
ఛాన్సెస్. సో హ్యాపీగా మీకు ఆల్రెడీ మన ల్యాప్రోస్కోపీ ద్వారా లేదంటే కరెంట్ ఆపరేషన్ ద్వారా అయ్యింది, 35 లోపల ఉంది, ఎగ్ క్వాలిటీ బాగుందంటే బెస్ట్ ఆప్షన్ రీకెనలైజేషన్. సో వీళ్ళకి ఏమన్నా 90% సక్సెస్ రేట్. హెల్త్కి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఈ ఆపరేషన్ ఎప్పుడైతే మళ్ళీ మనం హెల్త్కి అసలు ఏ ఎఫెక్ట్ ఉండదు, తనకి చాలా మైనర్ గర్భసంచి ప్రొసీజర్. కానీ, uterus గర్భసంచిని టచ్ చేయడం, గర్భసంచి దగ్గరికి వెళ్ళము, ఓన్లీ ట్యూబ్స్. అది ఓపీ బేసిస్లో 1 day ప్రొసీజర్, ఓపీ బేసిస్ ప్రొసీజర్ అంతే. సో దాని గురించి అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా చేయించుకోవచ్చు. సో న్యాచురల్గా వచ్చే అవకాశం అయితే న్యాచురల్గా వచ్చేస్తుంది. డెఫినెట్గా మ్యామ్. ఎవరైతే ఈ దీనికోసం చూస్తూ ఉంటుంటారు, మేము ఆపరేషన్ చేసుకున్నాం, ఇప్పుడు మాకు కిడ్స్ కావాలనుకుంటున్నాము, మళ్ళీ ఈ ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళకి మన దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది అంటారు, మనం చేసే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా మన దగ్గర చాలా మందికి చేసాము, చాలా సక్సెస్ రేట్ కూడా బాగుంది మన దగ్గర. ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, డెఫినెట్గా మ్యామ్. సో చాలా మంది అడుగుతూ ఉంటుంటారు, కొన్ని కారణాల వల్ల మేడం చెప్పినట్టుగానే పిల్లలు ఏదైనా డెత్ అవ్వడం కానివ్వండి, లేదంటే అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్స్ కొన్ని మనకి అనుకోకుండా మన జీవితంలోకి వస్తుంటాయి. మళ్ళీ పిల్లల్ని తీసుకోవాలి అనుకుంటే ఆపరేషన్ చేసుకొని మళ్ళీ మనం పిల్లల్ని తీసుకోవచ్చు, ఆ ఛాన్స్ ఉందా లేదనే వాటికి మేడం చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరైనా సరే ఇలా మళ్ళీ పిల్లల్ని తీసుకోవాలనుకుంటున్నాము, మేము ఇట్లా ఆల్రెడీ ఆపరేషన్ చేసుకున్నాం, ఫ్యామిలీ ప్లానింగ్ ఇప్పుడు ఏంటి అనుకున్న వాళ్ళు మీరు కనుక అప్రోచ్ అవ్వాలి అనుకుంటే కింద నెంబర్ ఒకటి స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.